నమస్కారం. బి న్యూస్ కు స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినట్టు ముఖ్యాంశాలు. మోదీ అధ్యక్షతన తొలిసారి కేబినెట్ భేటీ. పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై తొలి సంతకం చేసిన మోడీ. 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల ఆర్థిక సహాయం అందనున్న వైనం. కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీఏ 3.0 సర్కార్. టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడుకి కేంద్ర కేబినెట్లో చోటు. పెమ్మసాని చంద్రశేఖర్ కు కీలక శాఖ అప్పగించిన ప్రధాని మోడీ. ఈ నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి. ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా కృష్ణా జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకున్నామన్న జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి. 12వ తేదీ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ట్రాఫిక్ మళ్లింపు అమల్లో ఉంటుందని వెల్లడి. పోలీసులకు ప్రజలు, వాహన చోదకులు సహకరించాలని విజ్ఞప్తి. పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలి సంతకం చేశారు. దీంతో 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల ఆర్థిక సహాయం అందనుంది. పీఎంవై కింద మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించేందుకు మోడీ అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. పీఎంఏవై కింద మరో 3 సీట్ల ఇల్లు నిర్మించేందుకు తొలి కేబినెట్ భేటీ ఆమోదం తెలిపింది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అయ్యాక లోక్ కళ్యాణ్ మార్గ్ లోని మోడీ నివాసంలో కేబినెట్ తొలిసారి సమావేశమైంది. ఈ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతకుముందు రైతులకు సంబంధించి పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై మోడీ తొలి సంతకం చేశారు. దీంతో 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల ఆర్థిక సహాయం అందనుంది. కేబినెట్ భేటీకి ముందు పీఎంఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఎన్డీఏ 3.0 మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. టీడీపీ యువ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయ శాఖను అప్పగించారు. టీడీపీ తరపున కేంద్ర మంత్రివర్గంలో రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఏపీ నుంచి బీజేపీ తరపున నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా కేంద్ర కేబినెట్ లో స్థానం లభించింది. పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పదవి కేటాయించారు. శ్రీనివాస్ వర్మకు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పదవి లభించింది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నెల 12న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత ఈ నెల 9వ తేదీనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని భావించినప్పటికీ తాజాగా పరిణామాల నేపథ్యంలో అందులో మార్పు చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయదుందుబి మోగించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నెల 12న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత ఈ నెల 9వ తేదీనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని భావించినప్పటికీ తాజాగా పరిణామాల నేపథ్యంలో అందులో మార్పు చోటు చేసుకుంది. 3 రోజుల ఆలస్యంగా ఈ నెల 12న చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా కృష్ణా జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. 12వ తేదీ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ట్రాఫిక్ మళ్లింపు అమల్లో ఉంటుందని చెప్పారు. పోలీసులకు ప్రజలు, వాహన చోదకులు సహకరించాలని కోరారు. విశాఖపట్నం నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను కత్తిపూడి నుంచి 216 జాతీయ రహదారి మీదుగా ఒంగోలు వైపు, అలాగే చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వచ్చే వాహనాలను ఒంగోలు నుంచి రేపల్ల మీదుగా వయా మచిలీపట్నం, కృత్తివెన్ను, లోసరివంతెన, నర్సాపురం, అమలాపురం, కాకినాడ, కత్తిపూడి మీదుగా విశాఖ వైపు మళ్లించనున్నారు. చలనచిత్ర పరిశ్రమలో, రాజకీయ రంగంలో, సేవా కార్యక్రమాల్లో నందమూరి బాలకృష్ణకు సాటిలేరని గన్నె వెంకటనారాయణ ప్రసాద్, ఎంఎస్ బేట్లు స్పష్టం చేశారు. నేడు బాలకృష్ణ జన్మదినం వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు. భవానీపురం శివాలయం సెంటర్లో నిన్న తెలుగు యువత ఆధ్వర్యంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. 60 కేజీల కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గన్నె వెంకటనారాయణ ప్రసాద్, ఎంఎస్ బేగ్లు మాట్లాడుతూ బాలనటుడిగా చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన బాలకృష్ణ తన నటనతో అభిమానుల్లో చెరగని ముద్ర వేశారన్నారు. నేటికి కూడా ఆయన నటనతో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారని, సినిమా రంగంలోనే కాకుండా నేటికి కూడా ఆయన నటనతో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారని, సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా రాణించి హిందూపురం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నడపబడుతున్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో క్యాన్సర్ రోగులకు ఉచితంగా సేవ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎదుపాటి రామయ్య, చరణ్, భాను, పచ్చ మల్లికార్జున, మైనంపాటి రమేష్, లోకేష్, చుండ్రు అఖిల్ చౌదరి, నజీర్, రావెల రమేష్,
ఎస్డి అలీ, సాయి, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి యొక్క నట వారసుడు, సినిమా రంగంలోనూ అటు రాజకీయ రంగంలోనూ లెజెండ్గా పేరు పొందించి హిందూపురం నుంచి హ్యాట్రిక్ గా గెలిచి పొంది ఈరోజు ఎమ్మెల్యేగా మరి మూడోసారి శాసనసభలో అడుగు పెడుతున్న నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన సందర్భంగా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం శివాలయం భవానీపురం యూత్ తరఫున ముందుగా బాలకృష్ణ గారికి హ్యాపీ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇవన్నీ పార్టీలతో పాటు బాలకృష్ణ గారి యొక్క అభిమానులతోనే వందలాది మంది ఇక్కడ వచ్చి అందరినీ కూడా బాలకృష్ణ గారి యొక్క జన్మదినాన్ని వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషకర విషయం. మనందరూ తెలుసు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని ఎన్డీఏ కూటమి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ఏర్పడడం జరిగింది. ఈ శుభ సందర్భంలో ఈరోజు ఇలా బాలకృష్ణ గారి యొక్క పుట్టినరోజు కూడా మనం అందరం కూడా జరుపుకోవడం చాలా సంతోషకరం. రామారావు గారి నట వారసుడిగా మరి బాల నటుడిగా అరంగేట్రం చేసి మరి ఏదైతే 5 శతాబ్దాలుగా తెలుగు చలనచిత్ర రంగంలో వెలుగొందటమే కాకుండా మరి ఈరోజు చూసినట్టయితే ఒక సేవా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ తనదైన స్థాయిలో ఆయనే సాటి, ఆయనకి ఎవరూ లేరు పోటీ అన్న చందంగా ఎదిగినటువంటి ఆంధ్రుల ముద్దుల అందాల నటుడు బాలయ్య బాబు జన్మదిన సందర్భంగా ఇవాళ భవానీపురం శివాలయం సెంటర్లో భవానీపురం యూత్ ఏర్పాటు చేసినటువంటి, నందమూరి యూత్ ఏర్పాటు చేసినటువంటి జన్మదిన వేడుకల సందర్భంగా ఇక్కడ మిత్రులందరూ కూడా, తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరితో కూడా, మిత్రపక్షాల అభిమానులందరితో కూడా కలిసి పాల్గొనడం చాలా సంతోషం. ఏదైతే ఈరోజు నందమూరి బాలకృష్ణ 3 సార్లు ఎమ్మెల్యే, హిందూపూర్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే, మరి ఏదైతే సేవా రంగంలో ఆయన స్థాయిలో ఆయనకు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు, నందమూరి అభిమానులందరినీ కూడా ఒక తాటి మీదకు తీసుకొచ్చి ఇవాళ నందమూరి కుటుంబాన్ని మొత్తం కూడా ఒక తాటి మీద ఉంచి ఇవాళ నందమూరి నట వారసుడిగా మరి ఏదైతే నందమూరి అభిమానులందరికీ కూడా నాయకుడిగా వెలుగొందుతున్నటువంటి అగ్ర నటుడు మరి ఇవాళ తెలుగు చలనచిత్ర సంఘంలో ఆయనకి వయసు పెరుగుతున్న కొద్దీ ఉత్సాహం పెరుగుతూ ఉంది. ఆయన వయసు పెరుగుతున్న కొద్దీ అభిమానులు పెంచుకుంటా ఉన్నారు. ఆయన వయసు పెరుగుతున్న కొద్దీ ఆయన సినిమాలు ఇంకా ఎక్కువ ఆడుతున్నాయి. మరి ఇది చాలా అరుదైన రికార్డు. భవానీపురం శివాలయం సెంటర్లో నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా స్థానిక తెలుగు యువత నాయకులు ఏర్పాటు చేసినటువంటి కేక్ కటింగ్లో గన్నె వెంకటనారాయణ ప్రసాద్ గారు, అదేవిధంగా ఎంఎస్ బేగ్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ నందమూరి బాలకృష్ణ అంటే ప్రతి ఒక్కరికి, పార్టీలకు అతీతంగా అందరికి అభిమాని. ఆయన చేసే సేవలు కానీ, సినిమా రంగంలో కానీ, అదేవిధంగా వైద్య రంగంలో కానీ, బసవతార ట్రస్ట్ రూపాన కానీ అతనంటే ఒక క్రేజ్ అనమాట. ఆ క్రేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన యొక్క సేవల్ని కొనసాగించుకుంటూ, అదేవిధంగా మరోసారి హ్యాట్రిక్ కొట్టినట్టు బాలయ్య బాబుకి, అదేవిధంగా మంత్రి పదవి సాధిస్తున్నట్టు బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై బాలయ్య. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే ఈ నెల 12వ తేదీన గన్నవరం విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికుల వేళను విజయవాడ ఎయిర్పోర్ట్ యాజమాన్యం సవరించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విమాన సమయాలు కలిగిన ప్రయాణికులు ఉదయం 9:30 గంటలకే విమానాశ్రయానికి చేరుకోగలరని కోరింది. ప్రయాణికులను దించడానికి, పికప్ చేసుకోవడానికి వచ్చేవారు సైతం ఇవే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా తరలి వస్తున్న వీవీఐపీలతో ఆ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున ఈ సూచన చేస్తున్నట్టు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రివర్గ సహచరులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవులు ఆశావాహులు నేడు చంద్రబాబు నివాసానికి క్యూకెట్టారు. కూటమిలోని జనసేన, బీజేపీ పార్టీలకు కూడా దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై తన నివాసంలో సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. తొలిసారి ఎంపీగా గెలిచిన డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ ను కేంద్ర సహాయ మంత్రి పదవికి ప్రతిపాదించినట్టుగానే ఏపీలోనూ పలువురు కొత్త వారికి మంత్రులుగా ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దొరకని జనసేనకు ఏపీ కేబినెట్లో సముచిత ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది.
సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరి ఎన్నికల్లో సొంత తమ్ముడి చేతిలో ఘోరంగా ఓడిపోయిన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఇంతటితో తన రాజకీయ ప్రస్థానం ముగిసిందని వెల్లడించారు. అనేక అంశాలను వివిధ వైపుల నుంచి వచ్చిన ప్రతిస్పందనలను జాగ్రత్తగా గమనించిన మీదట ఇక రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానని తెలిపారు. 2 పర్యాయాలు విజయవాడ ఎంపీగా ప్రజలకు సేవ చేయడానికి తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తానని కేశినేని నాని పేర్కొన్నారు. విజయవాడ ప్రజల స్థైర్యం, వారి దృఢ సంకల్పం నాకు స్ఫూర్తినిస్తాయి. వారి అంచలచలమైన మద్దతుకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నప్పటికీ విజయవాడపై నా అంకిత భావం బలంగానే ఉంటుంది. విజయవాడ అభివృద్ధికి నేను చేయగలిగినంత సాయం చేస్తూనే ఉంటాను. ఇప్పుడు నా జీవితంలో మరొక అధ్యాయం మొదలవుతుంది. ఎంతో విలువైన జ్ఞాపకాలను, అమూల్యమైన అనుభవాలను నాతో తీసుకువెళ్తున్నాను. విజయవాడ అభివృద్ధి కోసం పరితపించే కొత్త ప్రజాప్రతినిధులకు నా శుభాకాంక్షలు. 10 ఏళ్ల పాటు సేవలందించే అవకాశాన్ని ఇచ్చిన విజయవాడ ప్రజలకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానంటూ కేశినేని నాని తన ప్రకటనలో పేర్కొన్నారు. అద్భుత కళా నైపుణ్యం ఉన్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ అని ఏపీ ఫిలిం ఛాంబర్ సభ్యులు కొల్లి అజయ్ కొనియాడారు. బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని బాలకృష్ణ మొదటి సినిమా రిలీజ్ అయిన శ్రీ దుర్గా కళామందిర్ డీలక్స్ లో జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. హిందూపురం శాసనసభ్యులు ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఏపీ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని విజయవాడ గాంధీనగర్లోని శ్రీ దుర్గా కళామందిర్ డీలక్స్ లో కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బాలకృష్ణ నటన తీరును కొనియాడారు. బాలకృష్ణ మొదటి సినిమా రిలీజ్ అయిన శ్రీ దుర్గా కళామందిర్ డీలక్స్ లో జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ వేడుకల్లో ఏపీ ఫిలిం ఛాంబర్స్ వ్యవస్థాపక కోశాధికారి పాలేపు రామారావు, ఛాంబర్ ప్రతినిధులు కాట్రగడ్డ లోకేష్, పులి రమణారెడ్డి, ఆచార్య ఎన్జీ రంగ్ ట్రస్ట్ మరియు మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గోకినేని ధనశేఖర్, టీడీపీ రాష్ట్ర మహిళా జనరల్ సెక్రటరీ మలుపురి కళ్యాణి, ఛాంబర్ డిస్ట్రిబ్యూటర్స్ మరియు సభ్యులు పాల్గొన్నారు. ఏపీ ఫిలిం ఛాంబర్ వ్యవస్థాపక కోశాధికారి పాలెపు రామారావు గారి ఆధ్వర్యంలో వారి థియేటర్ అయినటువంటి దుర్గా కళామందిర్లో ఫిలిం ఛాంబర్ సభ్యులైనటువంటి నేను కొల్లి అజయ్తో పాటు కాట్రగడ్డ లోకేష్ గారు, టీడీపీ పార్టీ కళ్యాణి గారు, అలాగే ఆచార్య ఎన్జీ రంగా ట్రస్ట్ చైర్మన్ గోగినేని ధనశేఖర్ గారి ఆధ్వర్యంలో బాలకృష్ణ గారి పుట్టినరోజు జరపడం అనేది జరిగింది. దీంట్లో గొప్ప విశేషం ఏంటంటే రామారావు గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, మొట్టమొదటి సినిమా ఈ దుర్గా కళామందిర్లోనే వేయటం అనేది ఎంతో విశేషమైన సందర్భంతో పాటు హ్యాట్రిక్గా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరెన్నో చిత్రాలు ఆయన ఇవాళకి కూడా యువకుల్లాగానే ఉంటూ మరిన్ని చిత్రాల్లో విజయాలు సాధిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ మా బాలయ్య బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో జరుగుతున్న ఘటనల పట్ల టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు. రాష్ట్రంలో 5 ఏళ్ల కిందట వైసీపీనే హింసకు శ్రీకారం చుట్టిందని, ఆ హింస ఇంకా కొనసాగుతుందని అన్నారు. వైసీపీపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతుందని టీడీపీ జాతీయ ప్రధాన అధికారి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన ఆ పార్టీని ఈసారి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని తెలిపారు. వారికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదని పట్టాభిరామ్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో ఓ టీడీపీ కార్యకర్తను అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశారని వెల్లడించారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ వారు ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని పట్టాభి విమర్శించారు. టీడీపీ ఎప్పటికీ హింసను ప్రోత్సహించదని, ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకే తమ పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఏంటా మాట్లాడుతా ఉన్నావు మీడియా ముందుకు వచ్చి? కౌంటింగ్కి 2 రోజుల ముందున నువ్వు వచ్చి మాట్లాడినటువంటి మాటలేంటి? గంటలు లెక్క పెట్టుకొనిరా, మీ సంగతి తేలుస్తాం. ఏది కౌంటింగ్కి 2 రోజుల ముందు? దాన్ని బట్టి అర్థం కావట్లేదా మీ వ్యవహార శైలి ఏంటో? ఒక పక్కన ఇటువంటి దారుణాలు చేస్తూ ప్రజలు మక్కిలెరగొట్టి మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టిన 11 సీట్లతో మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టారు ఈ రాష్ట్రంలో. ప్రజా తీర్పు ఆ విధంగా ఉన్నా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఈ సైకో చేష్టలు, ఈ దారుణాలు, ఈ హత్యలు ఇంకా కొనసాగిస్తూ నంగనాచుల్లాగా వచ్చి నీతులు మాట్లాడతారా? ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంట. రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నపాలు ఇస్తారు. విన్నపాలు ఏమైదా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే? మా పార్టీ నాయకుల్ని అత్యంత దారుణంగా చంపటమా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే? నేను సూటిగా అడుగుతా ఉన్నా.
తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కిరాతకంగా చంపటాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటారా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర కాపు ఐకాస అండగా ఉంటుందని ఐకాస రాష్ట్ర నాయకులు ఆకుల రామకృష్ణ, ఆరెడ్డి ప్రకాష్ తెలిపారు. గత వైకాపా ప్రభుత్వం కాపు కులస్తులను అన్ని విధాల వివక్షకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు కార్పొరేషన్ విదేశీ విద్యా పథకాలకు దూట్లు పొడిచిందని చెప్పారు. ప్రెస్ క్లబ్ లో ఐకాస రాష్ట్ర నాయకులు మీడియాతో మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వంలో కాపు కులస్తులు అన్ని విధాల వివక్షకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు కార్పొరేషన్ విదేశీ విద్యా పథకాలకు తూట్లు పొడిచిందన్నారు. రాక్షస అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేయడంలో కాపులు కీలక పాత్ర పోషించారన్నారు. 90% సంఘీయులు ఏకపక్షంగా ఎన్డీఏ కూటమికి మద్దతిచ్చినట్లు వెల్లడించారు. గొప్ప పరిపాలన దక్షుడు, నిరంతర సాధకుడు చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కులస్తుల సమస్యలను నూతన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఐకాస నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, బాడిత శంకర్, అడప నాగేంద్ర, బాలస్వామి, బిఎన్ మూర్తి, సంజయ్ కుమార్, బి సుబ్బారాయుడు, వేమన శ్రీనివాస్, రమణమూర్తి, జీవి రమణ, నారాయణరావు, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు వాసిరెడ్డి యేసుదాసు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్, కాకినాడ. 13 జిల్లాలో కాపు, తెలగ, బలిజ వంటి కులాలో జేఏసీ పెద్దలు వచ్చారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, ఒంగోలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ఈ ఉమ్మడి 13 జిల్లాల పెద్దలు కూడా ఈ కూటమి గెలుపుకి 13 జిల్లాలు తిరిగి కాపు, తెలగ, బలిజ వంటి జాతి ప్రయోజనాలతో పాటు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కూడా మా జాతి కాపాడాలని ఒక ఆలోచనతో చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా 45 నియోజకవర్గాల్లో మేము పర్యటించాం. కూటమికి ఓటేయండి, కూటమిని గెలిపించాలా, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు చెప్పిన దానికి మరి రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా ముందుగా అడ్వాన్స్గా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్, ఆరెడ్డి ప్రకాష్, రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్గా నేను కూడా ఉన్నాను. మరి ముఖ్యంగా మనం చూసినట్టయితే ఒక రాక్షస పాలన, ఒక కక్ష సాధింపు పాలన, ఒక అవినీతి పాలన, ఒక అర్ధరహితమైన పాలన, ఒక అసహజమైన పాలన మనం 5 ఏళ్ళు కూడా భరించాం. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ఒక్క ఛాన్స్లోనే ఈ రాష్ట్రం ఉన్న ప్రజల్ని, ఈ రాష్ట్రంలో ఉన్న వనరుల్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసిన గొప్ప ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడంలో కూటమి ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారికి, గొప్ప రిఫార్మిస్టు, గొప్ప విజనరీ, గొప్ప పరిపాలనా అధ్యక్షుడు, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ వెనుకబడిన రాష్ట్రాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్లా దమ్మున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మరి కేంద్రంలో ఎంతో సపోర్ట్ చేసి ఇవాళ తిరిగి 3వసారి మరి పదవిలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు. కాపు సోదరులందరికీ కూడా, కాపు పెద్దలందరికీ నా నమస్కారం. మరి నిన్న జరిగిన ఎన్నికల్లో మీ పాత్ర చాలా ముఖ్యమైనది. అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా తిరిగి మీరు ఈ కూటమిని గెలిపించినందుకు మనం అందరం ఐక్యంగా ఉండి మనతో పాటు వెనకబడిన కులాలకు కూడా మనం మద్దతు ఇస్తూ ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు దగ్గరికి కానీ కళ్యాణ్ గారి దగ్గరికి కానీ వెళ్ళి మనం అందరం కలిసి మన జాతి ప్రయోజనాల కోసం మనమందరం ఒక నిర్ణయం తీసుకొని, పోయినసారి మనకు ఎంతైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని కూడా వారికి తెలుసు. విదేశీ విద్యలో కానీ అన్నిట్లో మన జాతికి చాలా నష్టం జరిగింది, మన పిల్లలు నష్టపోయారు. ఆకుల రామకృష్ణ, జేఏసీ నాయకులు. కాపు, తెలగ, బలిజ వంటి కులాలు వారి యొక్క సమస్యల మీద అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మీద పోరాడి అనేక విజయాలు సాధించాం. కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో జగన్ గారి హయాంలో జరిగినటువంటి నష్టాన్ని వివరిస్తూ మొన్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అటు శ్రీకాకుళం, చిత్తూరు వరకు కూడా అనేక నియోజకవర్గాలు పర్యటించి ఈ కాపు, తెలగ, బలిజ కొంటరి కులాలకు జరిగిన అన్యాయం, అదే రకంగా పౌర సమాజానికి జరిగిన నష్టం,
మూడో అంశంగా రాష్ట్ర అభివృద్ధి విషయం. ఈ 3 అంశాల మీద కూడా విస్తృతంగా ప్రజలను చైతన్యపరచడం జరిగింది. మరి వారు ఈ రోజున ఈ తీర్పు చూసిన తర్వాత ఈ 3 అంశాల్లోనూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా స్పందించి రాష్ట్ర ప్రయోజనాలు అట్లాగే ఈ యొక్క వ్యవస్థల యొక్క భ్రష్టు పట్టిన విధానాలు ఇవన్నీ కూడా చూసి ఒక భారీ మెజార్టీని ఎప్పుడు కూడా చరిత్రలో కని విని ఎరుగని మెజార్టీతోటి ఇవాళ చారిత్రాత్మక విజయాన్ని ఈ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమానికి అందించినందుకు కాపు జేఏసీ తరపున మేమందరూ కూడా రాష్ట్ర ప్రజానీకానికి అభినందనలు, శుభాభినందనలు, కృతజ్ఞాభినందనలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోదీ అధ్యక్షతన తొలిసారి కేబినెట్ భేటీ. పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై తొలి సంతకం చేసిన మోడీ. 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల ఆర్థిక సహాయం అందనున్న వైనం. కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీఏ 3.0 సర్కార్. టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడుకి కేంద్ర కేబినెట్లో చోటు. పెమ్మసాని చంద్రశేఖర్ కు కీలక శాఖ అప్పగించిన ప్రధాని మోడీ. ఈ నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి. ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా కృష్ణా జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకున్నామన్న జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ. 12వ తేదీ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ట్రాఫిక్ మళ్లింపు అమల్లో ఉంటుందని వెల్లడి. పోలీసులకు ప్రజలు, వాహన చోదకులు సహకరించాలని విజ్ఞప్తి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.